హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చిక్కుడుగాయతో కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం ఎక్కువ గింజలున్న చిక్కుడుగాయని తీసుకొని గింజల్ని ఒలిచి తీసుకున్నాను. అలాగే లేతగా ఉన్న కొన్ని చిక్కుడుగాయలను కూడా తీసుకొని తొక్కల్ని చుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ నీళ్ళని పోసుకొని అలాగే అర టీ స్పూన్ ఉప్పును వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని ఈ చిక్కుడుగాయ గింజల్ని ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు జార్లోకి కారానికి తగ్గట్టుగా 7-8 పచ్చిమిర్చీలని, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, చిక్కుడుగాయ ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా బియ్యపు రవ్వను కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనకు ముద్ద అనేది వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు పోసారంటే పల్చగా అయిపోతుంది. అందుకని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, మనము కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ముద్దలాగా రావాలి. మనం ఈ కుడుములని ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా నీళ్ళను పోసుకొని వేడి చేసుకోండి. నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లోకి కుడుములను తయారు చేసుకొని తీసుకుందాము. ఇలా అన్ని కుడుములని రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కుడుములు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయొచ్చు, లేదంటే పల్లి నూనెతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.